ముందుగా అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా అందరికీ శుభవార్త అండి. రైతు భరోసా ఈసారి ఎకరం నుండి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, మరి ఏ తేదీన రైతు భరోసా మొదలు పెట్టబోతున్నారు, వీడియో క్లారిటీ తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ క్రియేటర్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు రుణమాఫీ గురించి, ఇందిరా మిల్ల గురించి, ఆసరా పెన్షన్ గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మనం ఏమాత్రం టాపిక్కి వెళ్ళిపోదాం. రైతు భరోసా మాత్రం ఈసారి మీకైతే తప్పకుండా మీరు పొలం నాటు పెట్టమందుకే మీ ఖాతాలో అయితే ఈసారి రాబోతుంది. ఎందుకంటే రైతు భరోసా మన్ననే ఇవ్వలేదు కాబట్టి చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా ఈసారి వస్తాయని. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 రూపాయలు వస్తాయి. అలాగే ఈసారి ఊర్లో విడతలు అందరికీ ఒకేసారి ఇస్తారా రైతు భరోసా, లేకపోతే ఎకరాల విధంగా ఇస్తారని చాలామందికి డౌట్ ఉంది. అయితే ఈసారి మాత్రం రైతు భరోసా మాత్రం ఎకరాల విధంగా ఇవ్వబోతున్నారు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు అట్లా ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా అయితే ఎకరం నుండి 5 ఎకరాల వరకు అయితే రైతు భరోసా తప్పకుండా మీ ఖాతాలో ఎకరానికి 5,000 రూపాయలు పడతాయి. మరి ముందుగా ఎవరు పడతాయి అంటే ఎకరం నుండి 3 ఎకరాల వారికి మాత్రం జూన్ 15వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత మరి 3 ఎకరాల పై వారికి లేట్ అయిందంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి కూడా తప్పకుండా ఖాతాలో పడతాయి. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే జూన్ 20వ తేదీ నుంచి 25వ తేదీల మధ్యలో మీకు రైతు భరోసా అనేది మీ ఖాతాలో పడుతుంది. అయితే ఇప్పటికైతే మీకు ఏమైనా రైతు భరోసా పెండింగ్ ఉన్న ఏమైనా సమస్యలు ఉన్నా ముందే వెళ్ళి అడగండి. ఎందుకంటే తర్వాత రైతు భరోసా పడే టైంలో పెండింగ్ ఉంటే మీకు రైతు భరోసా నిలిపేయడం జరుగుతుంది. ఇది అందరూ గమనించగలరు. అలాగే ఇందిరా మిల్ల గురించి కూడా చెప్పండి, చాలామంది అడుగుతున్నారు. వారు కూడా చెప్తారు. ఇందిరా మిల్ల అయితే ప్రతి గ్రామంలో ఒక 20 మందికి అయితే తప్పకుండా వస్తాయి ఇందిరా మిల్లులు. అలాగే రైతు రుణమాఫీ గురించి అడుగుతున్నారు. రైతు రుణమాఫీ మన అందరికి కాలేదు, కొందరికి పెండింగ్లో ఉంచాడు. మరి వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని చాలామంది డౌట్ ఉంది. వారికి కూడా తప్పకుండా ఎవరైతే 2 లక్షల పైన ఉన్న వారికి అందరు నిలిపేసారో మిగతా డబ్బు కొంచెం కట్టేసుకుంటే మీకు రైతు భరోసా, రైతు రుణమాఫీ ప్రతి ఒక్కటి మీ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. మీరు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. మీకు ఇంకా క్లారిటీగా కావాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, లింక్ ఇన్ బయో అండ్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఎప్పటికప్పుడే ఉంటుంది. సో రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.